మేము వేసినాక చూడ మొత్తం పెరికేసినారు. రేషన్ కార్డులే, పింఛన్లే, భర్త లేడు, పిల్లోళ్ళు ఇద్దరు కూలి చేసుకుంటారు. ఆ పెద్ద పిల్లోడు జాబ్ చేస్తున్నాడని పెరికేసినారు. ఏం చేస్తాం? ఏం జాబ్ చేస్తున్నాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు. సరే చేస్తున్నాడు. ఇప్పుడు రేపు పెళ్ళి అయితే వాళ్ళు భార్య చూసుకుంటే మనం చూస్తారయ్యా? చూస్తారా ఎవరన్నా? చూడు, నువ్వు చెప్పులే. ఎవరు చూస్తారు చెప్పు? ఇద్దరు పిల్లలు కూలి చేసుకునే వాళ్ళు. మనకు కార్డు కావాలి కదా, పింఛన్ కావాలి కదా. మనకేం ఊళ్ళో ఇల్లు ఉన్నది, అడ్లు చేయనున్నది, మా పేరుతో ఏం లేవు. అట్లా చేస్తే అటు చేయాలా? అదే పరిస్థితి. మిగతావి ఏం రాస్తున్నాయి? మనకేం రాలా. ఏమున్నాయి మిగతాయి? అందులో అయ్యే పెరికేసినారు. వస్తాను రేషన్ కార్డు పింఛన్ అయ్యే పెరికేసినారు. ఇంకేమున్నాయి మనకు వచ్చేటియా? ఏమి ఇచ్చినారు మనకి? ఆ రేషన్ కార్డు బియ్యం అయ్యి రేషన్ కార్డు బియ్యం ఇచ్చేదే ఏమి లేవు. సో ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు అయితే? ఎట్నా ఎవరి బుద్ధి పుడతాళ్ళకి ఎవరికి వేద్దామయ్యా? ఎవరికి బుద్ధి పుడితే ఆ టయానికి వాళ్ళకి. అంటే ఒకసారి దెబ్బతిన్నాం కాబట్టి మళ్ళీ వేసేదానికి అవకాశం. అంతే అంతే. ఎవరైనా మనకు మేలు చేస్తారంటేనే ఎవరైనా ముందుకు అడుగేస్తాం, కానీ మేలు చేయని దానికి ఎందుకు వేసేది మళ్ళీ చెప్పు? అదే పరిస్థితి. పోయినసారి ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రావాలనుకుంటున్నారా, లేకపోతే ప్రభుత్వం మారాలనుకుంటున్నారా? ఏం చేస్తాం? చూడ దిక్కు తెలుస్తుంది మాకు. యా దిక్కు తెలుస్తుంది? పింఛనీ రాకపోయా మాకు. యా దిక్కు తెలియలే. ఎందుకు రాలేదు పింఛను? నిన్న వచ్చినాము సార్. మేము నిన్న వచ్చినాము. మా అమ్మ చనిపోయింది. పీలేరు సైడ్ పోవాలా. 3 బొచ్చులు ఎక్కాల కోడూరుతో కూడా. అక్కడ బడి లేచి వచ్చి మా అమ్మ చనిపోయేతలకి అక్కడనే ఉండి అమ్మని వచ్చిన. ఏ పింఛనీ రాలా, ఏం రాలా. నిన్న ఇంగడ వచ్చిందంట. ఇడికి వచ్చి కనుక్కునిందా. ఈసారి ఏమన్నాడంట, అమ్మ మేము బ్యాంకులో పడితే తెచ్చిస్తాములే అని అన్నారంట. అందుకు నేను కూడా ఎత్తుకొని వచ్చిన. కనుక్కొని పోదాం మాట ఆయననే. అడగదామంటే ఇంకా 10-10:30 వచ్చారంట. అడిగి కనుక్కోమదాం అని. యా దిక్కు తెలియలే మాకు. ఏం చేస్తాం? ఒక పని లేకపోయా మేము బతికేదానికి. ఏం చేస్తావా? ఈసారి మళ్ళీ జగన్ గారికి వేద్దాం అనుకున్నావా, మార్పు కోరుకుంటున్నావా? ఏం కోరుకుంటావా? దేవుడు ఇంకో పార్టీకి వేద్దాం అని మార్పు కోరుకుంటున్నావా? దేవుడు అటు పెడితే అది దళారులదా? మనది ఏముండదా? అది ఆ టైంకి ఏది బుద్ధి పుడుతుందా? అంతే కదా. చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకున్నావా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే బాగుంటుంది అనుకున్నావా? మాకు చంద్రబాబు నాయుడు వచ్చి బాగుంటుంది. నీ పరిస్థితి ఎందుకు అనుకుందామని వచ్చా? ముసలి దుడ్డిలో ఇట్లా తనకలు అవుతున్నాయి. ఏం చేసేది? బాగా ఇంటికి వచ్చి ఇస్తా ఉన్నారు. ఆఖరిలో ఈ పని చేసినాడు వాడు ఆ జగన్. ఎంతమంది తిడతా ఉన్నారు, ఎంతమంది ఏడుతున్నారు. దేశం ఎందుకు అట్లా చేసింది? ఆఖరిలో బాగా ఇస్తా ఉన్నాడు. ఇంటికి ఎత్తుకొచ్చా ఇంటికి ఈ పని చేస్తాను. సో అందుకే ఈసారి మార్పు కోరుకుంటున్నావా? చంద్రబాబుకి వేద్దాం అనుకుంటున్నావు కాదు. ఒకవేళ పింఛన్ ఇచ్చేస్తుంటే జగన్కి వేస్తుంటావా? చంద్రబాబు ఏమని అంటే పెన్షన్ కారణం కాదైతే. అదే నమస్తే. ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నా ఈసారి? పవన్ కళ్యాణ్యా. పవన్ కళ్యాణ్ వచ్చి మంచి చేయని చెడు చేయని ఆయనే. ఒకసారి చూద్దాము. ఆయనకు చేసినాము, వాళ్ళ ఆయనకు చేసినాము. ఇప్పుడు పింఛన్కు మంచి చెడ్డకు నా అయ్యోడిని అడుగుదాము. సత్యవారం చుట్టూ తిరిగి చెప్తాను ఆయన. ఏం చేస్తావా? పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకోండి. కొన్నిసారి ఎవరికి వేసావా? పవన్ కళ్యాణ్ ఆయనకే, జగన్మోహన్ రెడ్డికే, జగన్మోహన్ రెడ్డికే వేసినాము. ఆయన గెలిచినాడు. సాయం చేస్తానన్నాడు, చేసింది. ఆయనకు తీరికలా, మాకు తీరిక లేకుండా చెప్తాను, ఏది లేకుండా. ఆయన చేసిందిలే, చేస్తాడని ఆయన తిట్టాక వచ్చా ఆఫీసులు కాడికి పోతే ఆయన పోయి అడుగుపోండి అంటారు. మేము అడిగి పోయి అడిగేసి సాగుతున్నారు మాకు. ఒక ఆఫీసర్ని పెట్టుకున్నారు నాయన. మీరు వచ్చినారు, మిమ్మల్ని అడిగినాం ఏమయ్యా మా పరిస్థితి అని. ఆడిపోయి ఆయన్ని అడుగుపోండి అంటే మనం ఆయన్ని పోయి అడిగే శక్తి ఉన్నదా? ఏదో మీరు సాయం చేస్తారని కదా మేము వచ్చింది. అట్లా మాకు తెలియదని వాళ్ళు సత్యవాళ్ళ వాళ్ళు అంటున్నారు. ఆ పింఛన్కి ఇబ్బంది పడతాను నాయన. అందుకని ఈసారి మార్పు కోరుకుంటున్నారు అయితే? మార్పు కోరుకుంటాను. జగన్ నిలిపేసి ఈయనకే వేద్దాం అనుకుంటాను, పవన్ కళ్యాణ్కి. చంద్రబాబును చూసినాము, ఆయన్ను చూసినాము. ఆయన్ను చూద్దాం ఒకసారి. మంచి చేస్తాడో చెడ్డ చేస్తాడో చూద్దామని. ఓకే ఓకే పెద్దయ్య. ఓకే. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు కలిసిపోయాడు కదా చంద్రబాబు. ఇద్దరు ఒకటి అవుతారు కదా, వాళ్ళే రావాలా. వాళ్ళే కూటమి వస్తుంది అనుకున్నావా? ఓకే. అంటే మార్పు కోరుకోవడానికి కారణం ఏంటి? మారుతా ఉండాలా, ఒకరే ఉండకూడదు. మారుతా ఉంటే ఎవరు పరిపాలనట్టుంటో తెలుస్తుంది. ఒకరే అయితే ఉండొద్దు అంటావు? ఒకరు ఉండకూడదు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి. మన ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు. ఓకే, అది అంటే ఆయన వస్తే డెవలప్మెంట్ చేస్తారని నమ్ముతున్నారు. చేస్తాడో ఏమో. ఇప్పుడు చేడి మీద నీళ్లు పోతున్నాయి, ఆయన వచ్చి ఏమన్నా కట్టాడా? కానీ కష్టపడేది నేనే, కానీ ఓటేమో సైకిల్కి వేసేది. అది అంటే అలా నిర్ణయించుకోవడానికి కారణం ఏంటి? మేము ప్రభుత్వం మారాలని అనుకోవడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు బాగా చేసినాడని ఆయన బాగా చేసినాడని దానివల్ల ఇప్పుడు సుఖం పింఛన్ లెగదింగినాడు. ఏడంటే ఆడ ఇసుక ఏడంటే ఆడ 20,000 కాదు, 30,000 కాదు, 40,000 కాదు, 50,000 కాదు ఇసుక అమ్మడము. అది జరిగింది. అది అందుకని సార్ మార్పు కోరుకుంటున్నాను. మార్పు కోరుకుంటాను. ఓటు ఉండేవాడు, తెలుగు ఉన్నవాడు, ముసలి కానీ ముసక్ కానీ ఉండవాళ్ళు మార్పు ఏమిరంటే వాళ్ళకై ఓళ్ళే నిర్ణయించుకున్నాడు. నేను నిర్ణయించింది కాదు అది. వాళ్ళకై ఓళ్ళే ముస్లిం ముతక కానీ 15 ఏళ్ళ 20 ఏళ్ళ పిల్లోళ్ళు కానీ అంతా ఇప్పుడు ఈ నూనె మారిపోయింది. దేనివల్ల మారిపోయిందంటే ఇదే ఈ మాదిరి ఉన్నది పరిస్థితి. ఇప్పుడు కనీసం 100కి 40 మందికి పింఛన్ రాల. 40 మంది ఏమంటే పోస్ట్ ఆఫీసులు ఇవ్వండి, బ్యాంకులు ఇవ్వండి. ఏమంటే బ్యాంక్కి కడపలో చెప్తారు, కడప పోతావా? దానివల్ల ఇప్పుడు చాలా మార్పులు జరుగుతుంది తమ్ముడా. ఏమి లే, ఆయన అనేదిలే, ఓడి పెట్టేదిలే, ఈడు పెట్టేదిలే. కానీ మా నాయన లేడని ఏదో అవకాశం ఇచ్చినాడు. అవకాశం ఇచ్చినట్టు దాన్ని బట్టి కాపాడుకోలేనోడు ఏం చేయాలా? వాళ్ళ అప్పచెల్లెలనే చెప్పమాను, ఇంకేమొద్దు. వాళ్ళ చెల్లెలనే చెప్పమాను. దానికి ఏమిటంటే వాళ్ళ చెల్లెలు కానీ వాళ్ళ అమ్మ కానీ ఎందుకు ఇప్పుడు ఆమె మెడబట్టి బయట తోసినాడు, వాళ్ళ చెల్లెలనే చెప్పమాను, ఇంకెవరొద్దు. అమ్మ బిడ్డను వాళ్ళ బయట ఎందుకు పంపించినాడు? సజ్జ అన్నదమ్ముడే కదా, ఎందుకు పంపించినాడు జగను? అది తప్పు. అది ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎట్ట దాక్కుంటారు? ఇప్పుడు మామూలుగా ఆయనైనా ఒకటే, ఈయనైనా ఒకటే. కానీ అవకాశం ఇచ్చినప్పుడు ఏదో దాన్ని పరిపాలన లక్షణంగా చేసుకోవాలి కదా. చేసుకున్నప్పుడు ఎందుకు ఇస్తాడు ఇవన్నీ? ఎందుకు రావాలి తమ్ముడా? అది ఇప్పుడు ఏదో ఆయన ఏలినాడు, ఎవడు చంద్రబాబు నాయుడు ఏలినాడు రామారావు నోట్లో మట్టేసి. కానీ ఇప్పటికేమో బాగానే చేసినాడు కదా. ఉన్నన్నాళ్ళేమో బాగానే చేసినాడు. మాకు ఎవడు పెట్టేది ఏమి లేదు, మా కష్టం మాది. జరిగింది అది నైనా. సరే, థ్యాంక్స్. చంద్రబాబు అంటే చంద్రబాబు రావాలని మార్పు కోరుకోవడానికి కారణం ఏంటి? మార్పు అంటే వాడు చేసే పనులు మంచి పనులు చేస్తా అంటే జగన్ ఓడికే వేసి ఉంటాము. వాడు చేసే పనులు బాగలే, వీడికే వేస్తాం, ఇన్నే గెలిపిస్తాం. ఏం పనులు బాగాలేదంటావు? అన్ని పనులు కూడా ఒక ఎరువులు కాదు, ఒక బస్ ఛార్జీలు కాదు, ఈ గ్యాసులు కాదు, ప్రతి ఒక్కటి రేట్లే కదా నైనా. రైతు ఎట్ట బతకాల? సో అందుకని ఈసారి మార్పు కోరుకుంటున్నావు. అక్కడ నమస్తే, ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓట? నేనా చంద్రబాబు నాయుడుకి. ఏం చంద్రబాబు నాయుడుకి వేద్దామని ఎందుకు అనిపించింది? ఏలే చంద్రబాబు నాయుడుకి వేస్తాం. అదే మా ఎందుకు అనిపించింది అన్న? ఇవన్నీ మేము చెప్పాలా? కాదమ్మా, కాదులే, ఇప్పుడు అనిపించడానికి కారణం ఉంటది కదా. మేము ఎప్పుడు చంద్రబాబు నాయుడుకి. అంతేనా? సరే, ఇక్కడ ఎవరికి వేద్దాం అనుకుంటామమ్మా? ఇక్కడికైతే చంద్రబాబు నాయుడుకి. కూటమికి. ఓకే అమ్మా, ఓకే. గురుగారు నమస్కారం. నమస్తే అయ్యా. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? అయ్యా, మేము ఇప్పుడు మామూలుగా ఇది జనసేనకు అనుకున్నాము. ఈసారి మా ఊరు మొత్తం ఏకగ్రీవం ఏరేది ఏం లేదు. అంటే అలా అనుకోవడానికి కారణం ఏంటి? కారణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కరెంటు బిల్లులు చూడబోతే ఎట్టుంటాయి, బస్సు ఛార్జీలు చూడబోతే అట్టుంటాయి. మా బతుకులు ఎట్టెట్నో ఉన్నాయి. కూలి చేసుకునే వాళ్ళ బతుకులు మాయి ఏమీ లేవు. ప్రభుత్వం నుంచి ఏ సహాయాలు లేవు. ఏం చేస్తారు? ఒక్క బియ్యం కొనాలంటే 1780 రూపాయలు. మొన్న బియ్యం మూట తెచ్చి 25 కేలు మూట, 23 కేలు ఉండేది. మా పరిస్థితులు అట్టున్నాయి. ఉప్పు కొనబోదామా, పప్పు కొనబోదామా, ఏది చూసినా మా పరిస్థితి చాలా గగనంగా. 130 రూపాయలు నిన్న నూనె ప్యాకెట్. బేడలు చూడబోతే 150 రూపాయలు, 160 రూపాయలు. మేము కూలి చేసుకుంటాం, ఎట్ట బతకాలా? ప్రభుత్వ సాయం లేదా, మేము ఎట్ట బతకాలా? కాబట్టి మార్పు కోరుకుంటున్నారు. ఏదో పోయిన ప్రభుత్వం అంతా ఎంతో సాయం చేస్తాను. సాయం అంటే మాకేం సాయం చేసింది కాదు. ఇదో ఈ రేట్లు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో ఈ రేట్లు లేవు, ఈ రేట్లు పెరిగిపోయినాయి. ఏం బతకాలి మేము? అట్లుండదు మా పరిస్థితి. మేము అందుకని మార్పు కోరుకుంటా ఉన్నాము. జనసేన కావాలని. ఇక్కడ లోకల్గానే సీఎం అనేది అది మనం ఒకరం కోరుకునేది కాదు. అవునా కదా? అది రాష్ట్రం అంతా కోరుకుండేది. సరే, ఓకే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటారమ్మా? వచ్చినా మాకు సంతోషమేనైనా, జగన్ వచ్చినా సంతోషమే, చంద్రబాబు వచ్చినా సంతోషమే.
ఒక్కరికనే మాకు పార్టీ లేదు. సంతోషంగా ఎవరు వచ్చినా మాకు మా అమ్మ బాగా చూసేది చాలు అని రావాల్సినోటి. ఇది వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన బాగా అనిపిస్తుందా మీకు? పర్వాలే. ఓకే, మార్పు ఏం కోరుకోవట్లేదు, మరి మార్పు అవసరం? మార్పు కోరుకోలేనాయన. ఓకే, అన్నీ అందుతున్నాయమ్మా? మాకేమో పెన్షన్ అవుతుంది, మాకు అవన్నీ రావులే. ఓకే, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అవుతారనుకున్నారా? అవుతారని అనుకుంటున్నాము, భగవంతుడి దయ. ఓకే, అంతే కదా. ఓకే అమ్మా, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారమ్మా? మాకు ఎవరు వచ్చినా సంతోషమేనైనా, మాకు ఏముంటుందట, అంతా అయిపోయింది మాది. మేము కూర్చుంటే లేకుండా లేచి కూర్చోలేకున్నాము. సో అందుకని మీకేం ఎవరు వచ్చినా ఒకటే సంతోషమే. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.